రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలాబేగ్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మన తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ముస్లిం మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసినారు. అరతులం బంగారం ఇచ్చి తురకవాళ్ళ దగ్గర పండుకుంటారు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలను ఘోరంగా అవమానకరమైన నీచమైన వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ముస్లిం మహిళలపై చేసినట్టు వ్యాఖ్యలు రాష్ట్రమంతా చూస్తుంది. సోషల్ మీడియాలో, టీవీ నైన్లో అన్ని సామాజిక మాధ్యమంలో వచ్చినాయి. వారి మీద మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే నుండి బర్తరఫ్ చేయవలసిందిగా ముస్లిం సమైక్య వేదిక తరపు నుండి కోరుతున్నాము. ఈ ముస్లింలు ఏం చేశారని చెప్పి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీకు జెండాలు మోసి మీ బ్యానర్లు కట్టి మీకు సముచితమైన స్థానాలను కల్పిస్తే ముస్లింలకు రాష్ట్రంలో నిలవడానికి నీడ కూడా లేకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు. ఇలాంటి తీవ్రమైన ఖండించాల్సిన విషయం. ఎందుకంటే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలకు రక్షణ లేకుండా పోయినది. ఇది ఇలాగే కొనసాగితే మనం ప్రజా ఉద్యమానికి చేపట్టి ఇలాంటివి జరగకుండా మేము ముందుకు వెళ్తామని సభాముఖంగా చెబుతున్నాను, మీడియా ముఖంగా.